ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రేవంత్ రాజ్యం పోలీస్ రాజ్యం ఈ మాట నేను అంటలేను రేవంత్ సార్ వారి పాలనా వైభవాన్ని సారు వారి కుళ్ళుబోతుతనాన్ని కండ్లమంటతనాన్ని కండ్లార చూసినోళ్ళు అనుభవించినోళ్ళు అంటుర్రు కాదోలా విలేకరులు అంటే ఎవరు జనం తక్లీఫ్లను చూయించేటోళ్ళు జనం కష్టాలు చూయించుడు తప్ప అనోళ్ళ రైతులకు యూరియా అందుతలేదు అని చెప్పుడు అదేమన్నా దేశద్రోహమా దేశద్రోహమేనట రైతుల కష్టాలు లోకానికి చూయించినందుకు మన టీ న్యూస్ విలేకరి మీద దేశద్రోహం కేసు కూడా పెట్టిర్రు మా గొప్ప ఖమ్మం పోలీసులు మరి వాళ్ళకి ఎవరున్నారు ఏంది కథ విలేకరి చేసిన దేశద్రోహం ఏంది మీరే చూసి చెప్పాలి నిజంగా మన టీ న్యూస్ అంటేనే ఈ సర్కారుకు ఎంత భయమో మల్లోపారి లోకానికి ఎరకైంది నిజాలను నిగ్గుదేల్చే విలేకరులను రేవంత్ సర్కారు ఓర్వనే ఓర్తలేదు ఖమ్మం జిల్లాల రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను లోకానికి చూయిస్తున్నందుకు మన టీ న్యూస్ విలేకరులను పోలీసులు బల్మీటికి అరెస్ట్ చేసిర్రు ఖమ్మం విలేకరి సాంబశివరావు మీద కేసులు బనాయించిర్రంటే అది కూడా ఉత్తపచ్చి కేసులు కాదు బిఎన్ఎస్ సెక్షన్ 151 కూడా పెట్టిర్రు ఈ 151 సెక్షన్ ఎవరి మీద పెడతారంటే రాష్ట్రపతి గవర్నర్ల మీద దాడి చేసినోళ్ళ మీద పెడతారు ఇక ఎప్పు కథ టీ న్యూస్ విలేకరి సాంబశివరావు గవర్నర్ మీద దాడి చేసిండా రాష్ట్రపతి మీదకి పోయిండా యూరియా కష్టాలు చూయిస్తే దేశద్రోహం అసొంటి కేసులు ఏసుడేందోల్లా ఈయన్నే అర్థమైతలేదా మన మీద ఎంత కోపం పెట్టుకున్నదో ఈ సర్కారు అయినా గా కేసులు పెట్టేదందుకు పోలీసులకు తెలివిలేదా అని అనిపించచ్చు ఆడ ఉన్నది షేపాటి ప్రభుత్వం హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ అన్ననే నాయే ఇంకేమున్నది సర్కారోళ్ళు ఎట్లా చెప్తే గట్ల నడుచుకుంటా పోతుర్రు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల లెక్కనే మారిపోతుర్రాట చూస్తుంటే గట్లనే ఉన్నది మరి అధికారంలోకి వచ్చినప్పటి సంది ఈ రేవంత్ సార్కు విలేకరులన్నా సోషల్ మీడియా అన్నా కండ్లమంట కడుపుమంట ముఖ్యంగా మన టీ న్యూస్లా జనం కష్టాలు చూయిస్తుంటే సార్ ఓర్చుకుంటలేడు కదా అందుకే నిజాలు నిగ్గు తెలిసే మన టీ న్యూస్ ఛానల్ మీద తాపకోసారి గులుగుతాడు ఏదో ఒక నిందెత్తాడు బెదిరించినట్టు చేస్తాడు అంతేనే కాదా ఇక ఇప్పుడైతే విలేకరి మీద డైరెస్ట్ దేశద్రోహం కేసు పెట్టిండంటే అసలు ఇదేం పాలన ఎటుపోతాంది అడిగేటోడు లేడనుకుంటుండా ఎవడేం చేస్తాడో చూద్దాం తీయ అనుకుంటుండా గిట్లనే నిలదీత్తాన్లు విలేకరులు ఇలా ఖమ్మం జిల్లాలో మా టీ న్యూస్ జర్నలిస్ట్ సాంబశివరావు చేసిన పాపం ఏందని అడుగుతా ఉన్నాను ఇవాళ రైతాంగానికి యూరియా రాలేదని అడగడం తెలంగాణ సమాజానికి చూయించడం ఇవాళ కళ్ళున్న కబోదిలాగా ఎవరుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా ఒక విలేకరిగా ఒక జర్నలిస్ట్గా తన బాధ్యతగా సమాజంలో రైతాంగం పడుతున్న బాధల్ని టీ న్యూస్లో చూపిస్తే ఇవాళ సాంబశివరావు చేసిన పాపం అదే అని అడుగుతా ఉన్నాను ఇవాళ అదే యూట్యూబ్ జర్నలిస్టులు నీ కొండారెడ్డిపల్లెలో రుణమాఫీ కాలేదని చెప్పేసి కొండారెడ్డిపల్లెకి పోతే మహిళా జర్నలిస్టులను చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు సాయంత్రం దాకా వ్యాన్లలో తిప్పి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను నేను అదే యూట్యూబ్ జర్నలిస్టుల గురించి అదే జర్నలిస్టుల గురించి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరును గుర్తు చేస్తూ ఉన్నా జర్నలిస్టు యొక్క మాటలకు జర్నలిస్టు యొక్క పదాలకు ఓర్వలేని రేవంత్ రెడ్డి ఇలా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా సాంబశివరావుని కావాల్సుకొని ఇలా పెద్ద ఎత్తున ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో కేసులు బనాయించాలనే ప్రయత్నం చేస్తూ ఉందో దీన్ని ఖచ్చితంగా ఇది నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము దీన్ని ఖండన చేస్తూ ఉన్నాము